రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుస్థ వంశ కలశాంబుధి సోమ సురాది దోర్బలోద్దామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామకథాసుధలోని వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలోని 75వ సర్గలో ఉన్నాం. మనం చూసాం, హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చాడు. దాంతో దాని వాసన తగలగానే గాయములన్నీ మటుమాయమైపోయాయి. రామలక్ష్మణులు లేచి కూర్చున్నారు. ఇక ఒక్కసారిగా మరలా ఉత్సాహం వచ్చేసి వానర వీరులందరూ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా సుగ్రీవుడు ఒక మాట అన్నాడు. తతో బ్రవీన్ మహాతేజా సుగ్రీవో వానరాధిప అర్ఘ్యం విజ్ఞాపయంశ్చాపి హనుమంతం మిదం వచః యతో హత కుంభకర్ణ కుమారాశ్చ నిషూదితాః నేదానీం ఉపనిర్హారం రావణో దాతుమర్హతి. ఏ ఏ మహాబలాः సంతి లఘవశ్చ ప్లవంగమాః లంకాం అభ్యుత్పతం త్వాశు గృహ్యోల్కాః ప్లవగర్షభాః హరయో హరి సంకాశాః ప్రదగ్ధుం రావణాలయం అన్నాడు ఆయన. ఏమిటయ్యా అంటే, మారుతి కుంభకర్ణుడు రావణుని కుమారులు రణరంగమున హతులైనారు. ఆత్మీయుల మృతికి కృంగిపోయి ఉన్న ఆ రాక్షసరాజు ప్రస్తుత స్థితిలో యుద్ధమునకై వచ్చుటకు సాహసింపడు. మిగుల బలశాలులు, శీఘ్రంగా వెళ్ళగలవారు, సింహపరాక్రములు అయిన వానర యోధులు వెంటనే లంకను దగ్ధమునర్చుటకై కాగడాలను చేబూని నగర ప్రాకారమును లంఘించి వెళ్ళుదురుగాక అన్నాడు. తతోస్తంగత ఆదిత్యే రౌద్రే తస్మిన్ నిశాముఖే లంకాం అభిముఖా సోల్కా జగ్ముస్తే ప్లవగర్షభాః ఉల్కాహస్తైర్హరిగణైస్సర్వతస్తమభిద్రుతాః ఆరక్షస్థా విరూపాక్షా సహసా విప్రతుద్రువుః గోపురాట్టప్రతోళీషు చర్యాసు వివిధాసు చ ప్రాసాదేషు చ సంహృష్టాః ససృజుస్తే హుతాశనం తేషాం గృహసహస్రాణి తదాహ హుతభుక్తతా. సూర్యుడు అస్తమించిన పిమ్మట భయంకరమైన రాత్రి యొక్క ప్రథమ యామము నందు వానర యోధులు కాగడాలను పట్టుకున్నారు. లంక వైపు బయలుదేరారు. అన్ని వైపుల నుండి కాగడాలతో విజృంభించి వచ్చుటను గమనించి దుర్గ రక్షణలోనున్న రాక్షసులు వెంటనే కాలికి బుద్ధి చెప్పారు. ఇంతలో వానర యోధులు పూర్వద్వారములకును అలాగే రాజవీధులకును వివిధములకు ఉపవీధులకును రాజభవనములకును ఉత్సాహంతో నిప్పుపెట్టేశారు. ఫలితంగా రాక్షసుల యొక్క వేల కొలది గృహాలు అగ్నికి ఆహుతైపోయాయి. ప్రాసాద పర్వతాకార పతంతి ధరణీతలే అగరుర్దహ్యతే తత్ర వరం చ హరిచందనం మౌక్తికామణయ స్నిగ్ధ వజ్రం చాపి ప్రవాళకం క్షౌమం చ దహ్యతే తత్ర కౌశేయం చాపి శోభనం. ఆవికం వివిధం చౌర్ణం కాంచనం భాండమాయుధం నానా వికృత సంస్థానం వాజిభాండ పరిచ్ఛదౌ గజగ్రైవేజకక్ష్యాశ్చ రథభాండాశ్చ సంస్కృతాః తనుత్రాణి చ యోధానాం హస్యశ్వానాం చ వర్మ చ. ఇలా పర్వత ప్రమాణములో గల రాజభవనములు నేలపాలైపోయాయి. అగరు వృక్షములు, మేలైన శ్రీగంధ వృక్షములు అన్నీ మాడిమసైపోయాయి. ముత్యములు, మణులు, వజ్రములు, పగడములు, మేలైన స్వచ్ఛములకు పట్టు వస్త్రములు బుగ్గైపోయాయి. గొర్రెల యొక్క మేకల యొక్క ఉన్నితో సిద్ధపరచబడిన కంబళ్ళు, బంగారు పాత్రలు, ఆభరణములు, ఆయుధములు, దివ్య చిత్రములు, అశ్వభూషణములు, గుర్రములపై అలంకరింపబడు వస్త్రములు ఇలా అన్నీ కూడా అగ్నిలో మసైపోయాయి.
ఖడ్గా ధనూంషిజ్యా బాణాస్తోమరాంకుశశక్తయః రోమజం వాలజం చర్మవ్యాఘ్రజం చాండజం బహు ముక్తామణి విచిత్రాంశ్చ ప్రాసాదాంశ్చ సమంతతః వివిధాన్ అస్త్రసంయోగాన్ అగ్నిర్దహతి తత్ర వై నానావిధాన్ గృహచ్ఛందాన్ తదాహ హుతభుక్తదా ఆవాసాన్ రాక్షసానాం చ సర్వేషాం గృహగర్ధినాం హేమచిత్రతనుత్రాణాం స్రగ్ధామాంబరధారిణాం శీధుపానచలాక్షాణాం మదవిఫలగామినాం కాంతాలంబితవస్త్రాణాం శత్రుసంజాతమన్యునాం గదాశూలాసిహస్తానాం ఖాదతాం పిబతామపి శయనేషు మహార్హేషు ప్రసుప్తానాం ప్రియైః సహ త్రస్తానాం గచ్చతాం తూర్ణం పుత్రాన్ ఆదాయ సర్వతః తేషాం శతసహస్రాణి తదా లంకానివాసినాం అదహత్ పావకస్తత్ర జజ్వాలజ పునః పునః స్వస్తికాది గృహములను గృహస్థులకు సమస్త రాక్షసుల నివాస భూములను చిత్ర విచిత్రములకు బంగారు కవచములను ధరించిన వారిని వివిధములకు పూలదండలను వస్త్రములను దాల్చిన వారిని మద్యపానంచే కనులు తిరుగుచున్న వారిని మత్తెక్కి సోలిపోవచ్చు నడుచున్న వారిని మనోహరములై వేలాడుచున్న వస్త్రములు గలవారిని శత్రువుల ఎడ కుపుతులేయున్న వారిని గదలను శూలములను ఖడ్గములను చేబూని ఉన్న వారిని ఇలా అందరినీ కూడా దహించి వేసిందిట ఆ మంట. సారవంతి మహార్హాణి గంభీర గుణవంతి చ హేమచంద్రార్ధచంద్రాణి చంద్రశాలోన్నతాని చ రత్నచిత్ర గవాక్షాణి సాధిష్టానాని సర్వశః మణి విద్రుమ చిత్రాన్ని స్పృశంతీవ దివాకరం క్రౌంచ బర్హిణ వీణానాం భూషణానాం చ నిస్మనైః నాదితాన్యచలాభాని వేష్మాన్యగ్నిర్దదాహ నః వేష్మాన్యగ్నిర్దదాహ సహా జ్వలనేన పరీతాని తోరణాని చకాచిరే విద్యుద్భిరివ నద్దాని మేఘజాలాని ఘర్మగే జ్వలనేన పరీతాని నిపేతుర్భవనాన్యథా వజ్రహతానీవ శిఖరాణి మహాగిరేః విమానేషు ప్రసుప్తాశ్చ దక్ష్యమానావరాంగనాః చక్తాభరణ సర్వాంగా హాహేత్యుచ్చైర్విచుక్రుషుః తాని నిర్దక్ష్యమానాని దూరత ప్రజకాశిరే హిమవత్ శిఖరాణీవ దీప్తౌషధి వనాని చ హర్మ్యాగ్రైర్దక్ష్యమానైశ్చ జ్వాలా ప్రజ్వలితైరపి రాత్రౌ సా దృశ్యతే లంకా పుష్పితైరివ కింశుకైః. అగ్నిజ్వాలలచే వ్యాప్తములైన బహిర్ద్వారములు వర్షాకాలమునందు విద్యుత్ కాంతులచే చుట్టబడిన మేఘముల వలె ఒప్పుచున్నవి. దహింపబడుచున్న ఆ భవనములను దూరం నుండి చూచినప్పుడు కాంతులీనుచున్న ఓషధి వనములతో ఒప్పుచున్న హిమవత్ పర్వత శిఖరముల వలె అవి కనిపిస్తున్నాయిట. ఆ రాత్రి సమయమున ఎత్తైన భవనములన్నీయు అగ్నిచే దహింపబడుచుండగా మహోగ్రమైన జ్వాలలతో ఒప్పుచున్న ఆ లంక విరబూసిన మోదుగ వృక్షముల శోభను తలపింపజేయుచుండెను. హస్యధ్యక్షైర్గజైర్ముక్తైః ముక్తైశ్చ తురగైరపి బభూవ లంకాలోకాంతే భ్రాంతగ్రాహైవార్ణవః అశ్వం ముక్తం గజో దృష్ట్వా క్వచిద్ భీతోపసర్పతి భీతో భీతం గజం దృష్ట్వా క్వచిదశ్వో నివర్తతే. ఇటు గుర్రాలు పరిగెడుతుంటే వాటిని చూసి ఏనుగులు పరిగెడుతున్నాయి. మొత్తానికి భయం అనేది వ్యాపించింది లంకలో. లంకాయాం దహ్యమానాయాం శుభేశ మహార్ణవ ఛాయా సంసక్త సలిలో లోహితోదయమార్ణవ సా బభూవ ముహూర్తేన హరిభిద్దీపితాపురీ లోకస్యాశ్చ క్షయే ఘోరే ప్రదీప్తేవ వసుంధరా నారీజనస్య ధూమేన వ్యాప్తస్యోచ్చైర్వినేదుషః స్వనో జ్వలనతప్తస్య శుశ్రువే దశయోజనం ప్రదగ్ధకాయాన్ అపరాన్ రాక్షసాన్ నిర్గతాన్ బహిః సహసాభ్యుత్పతంతి స్మ హరయోధ యుయుత్సభ ఉద్ఘుష్టం వానరాణాం చ రాక్షసానాం చ నిస్వనః దిశో దశ సముద్రం చ పృథివీం చాన్వనాదయత్ విశల్యౌ తు మహాత్మానౌ తా ఉభౌ రామలక్ష్మణౌ అసంభ్రాంతౌ జగృహతుః తదోభే ధనుషీ వరే తతో విస్ఫారయానస్య రామస్య ధనురుత్తమం బహూవ తుములశబ్దో రాక్షసానాం భయావహః అశోభత తదా రామో ధనుర్విస్ఫారయన్మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధనుః ఉద్ఘుష్టం వానరాణాం చ రాక్షసానాం చ నిస్వనం జాశబ్దస్తా ఉభౌ శబ్దౌ అది రామస్య శుశ్రువే. అగ్నిచే దహింపబడుతున్న లంకకు చుట్టూను గల సాగరము తన నీటిపై అగ్నిజ్వాలల నీడలు ప్రతిఫలించుచుండుటచే అది ఒక ఎర్ర సముద్రం వలె కనిపించిందిట. వానరులు అంటించిన అగ్ని యొక్క జ్వాలలచే ప్రదీప్తమైన లంకాపురి లోకమంతయో ప్రళయాగ్నికి గురి అయినప్పుడు మంటలతో భాసిల్లుచున్న భూమి వలె గోచరించెను. నిప్పు అంటుకొనిన శరీరములతోనున్నవారు తదితరులు అయిన రాక్షసులు బయటకి పారిపోవుచుండగా యుద్ధోత్సాహంతోనున్న వానరులు వారిపై దాడికి దిగారు.
కపుల యొక్క గర్జనలు, రాక్షసుల పెడబొబ్బలు దశ దిశలయందును సముద్రము పైనను భూతలమునను ప్రతిధ్వనింపసాగినవి. మహాత్ములైన రామలక్ష్మణులు ఇరువురును ఓషధుల ప్రభావమున శరముల బాధ తొలగిపోయిన పిమ్మట ఏమాత్రమూ తొట్రుపాటు లేని వారై శ్రేష్టమైన తమ రెండు ధనుస్సులను చేతబట్టారు. రాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే, రాముడు విల్లెక్కు పెట్టుచుండగా బయలుదేరిన ఆ ధనుష్టంకారము రాక్షసులను భీతిల్లజేసినది. రాముడు గొప్పదియగు ధనుష్టంకారము గావించునప్పుడు త్రిపురాసురులపై క్రుద్ధుడై వేదమయమైన తన ధనుస్సును చేబూనిన శంకర భగవానుని వలె శోభిల్లెనన్నాడు. రాముడు అనర్చిన ధనుష్టంకారము వానరుల యొక్క గర్జనలను, రాక్షసుల యొక్క పొలి కేకలను మించి వినబడెను. అశోభతతారామో ధనుర్విస్ఫారయన్మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధను. అది వర్ణన. వానరులు రాక్షసులు ఉనర్చుచున్న రణధ్వనులు, రాముని యొక్క వింటినారి ధ్వనులు దశ దిశలయందును వ్యాపించెను. రాముని ధనుస్సు నుండి బయలువెడలిన బాణముల ధాటికి కైలాస శిఖరం వంటి లంకానగర గోపురము శిథిలమై క్రింద పడిపోయిందిట. తస్య కార్ముకముక్తైశ్చ శరైస్తత్పుర గోపురం కైలాస శృంగ ప్రతిమం వికీర్ణం అపతద్భువి. తతో రామశరాన్ దృష్ట్వా విమానేషు గృహేషు చ సన్నాహో రాక్షసేంద్రాణాం తుములః సమపద్యత. తేషాం సన్నక్ష్యమానానాం సింహనాదం చ కుర్వతాం సర్వరీ రాక్షసేంద్రాణాం రౌద్రీవ సమపద్యత. రాముని శర పరంపర చూచి విమానముల యందును గృహముల యందును గల రాక్షసుల యొక్క యుద్ధ ప్రయత్నములు ముమ్మరమయ్యాయి. ఆదిష్టా వానరేంద్రాసు సుగ్రీవేణ మహాత్మన ఆసన్నద్వారమాసాద్య యుధ్యధ్వం ప్లవగర్షభాః యశ్చ వో వితథం కుర్యాత్ తత్ర స హంతవ్యో హి సంప్లుత్య రాజశాసనదూషకః. తేషు వానరముఖ్యేషు దీప్తోల్కోజ్వలపాణిషు స్థితేషు ద్వారమాసాద్య రావణం మన్యురావిశత్. తస్య జృంభిత విచ్ఛేసాత్ వ్యామిశ్రా వై దిశో దశ రూపవానివ రుద్రస్య మన్యుర్గాత్రే స్వదృశ్యత. స నికుంభం చ కుంభకర్ణాత్మజావుభౌ ప్రేషయామాస సంక్రుద్ధో రాక్షసైర్బహుభిः సహ యూపాక్షశోణితాక్షశ్చ ప్రజంఘకంపనస్తథా. ఈ రావణాసురుడికి మరి ఇంద్రజిత్తు వెళ్ళి చెప్పాడు కదా, పడిపోయారయ్యా అందరూ అని చెప్పేసి. కానీ వెంటనే ఇక్కడ సీన్ చూస్తే ఏమిట్రా అంటే, మళ్ళీ లేచారు వీళ్ళు, ధనుష్టంకారాలు చేస్తున్నారు. పైగా వానరులేమో కాగడాలు పట్టుకుని దూకారు. సో రావణాసురుడికి అంతా ఆసులేటింగ్ ఫార్చ్యూన్స్లా ఉన్నాయి అక్కడ. చూశాడు, ఇది ఎక్కడ గోల అనుకున్నాడు. అనుకుని రావణుని అంతఃపురద్వార సమీపంలోకి చేరారు ఎవరు, ఆ వానర వీరులు. రావణుడు ఒక్కసారి కోపావిష్టుడయ్యాడు, గట్టిగా ఆవులించాడు. దాని ప్రభావమున దశ దిశలను వ్యాకులములయ్యాయి. మరియు క్రుద్ధుడైన అతని దేహమునందు అంతటను రౌద్ర రూపం కనిపించిందిట. రూపవానివ రుద్రస్య మన్యుర్గాత్రేష్వదృశ్యత. స నికుంభం చ కుంభకర్ణాత్మజావుభౌ. వెంటనే కుంభకర్ణుని ఇద్దరు కుమారులు, ఒకడు కుంభుడు ఒకడు నికుంభుడు, వాడిద్దరిని పిలిచాడు. పిలిచి వాళ్ళకి తోడుగా చాలామంది రాక్షస యోధులను యుద్ధానికి పంపించేశాడు. ప్రేషయామాస సంక్రుద్ధో రాక్షసైర్బహుభిः సహ యూపాక్షశోణితాక్షశ్చ ప్రజంఘకంపనస్తథా నిర్యయుః కౌంభకర్ణిభ్యాం సహ రావణశాసనాత్ చశాస చైవ తాన్ సర్వాన్ రాక్షసాన్ సుమహాబలాన్ నాదయన్ గచ్చతాత్రైవ జయధ్వం శీఘ్రమేవ చ తతస్తు చోదితాస్తేన రాక్షసాజ్వలితాయుధాః. లంకాయా నిర్యయుర్వీరాः ప్రణదంతః పునః రక్షసాం భూషణస్థాభిర్భాభిస్వాభిశ్చ సర్వశః. చక్రుస్తే స ప్రభం వ్యోమ హరయశ్చాగ్నిభిः సహ తత్ర తారాధీపస్యాభా తారాణాం తథైవ చ తయోరాభరణస్థా చ బలయోర్జ్యాం అభాసయం చంద్రాభా భూషణాభా చ గృహాణాం జ్వలతాం చ భా. ఆ రాక్షస వీరులు బయలుదేరారు. వాళ్ళు ధరించిన ఆభరణముల యొక్క అసాధారణ కాంతులతోడను వానర వీరులు చేబూని ఉన్న కాగడాల జ్వాలలతోడను ఆకాశమంతను ప్రకాశవంతమయ్యిందిట. చంద్రుని కాంతులు, ఆభరణముల శోభలు, దగ్ధమగుచున్న లంకా గృహముల జ్వాలలు వానర రాక్షస సైన్యములను అద్భుతమైన వెలుగులతో నింపేసిందిట. హరిరాక్షస సైన్యాన్ని భ్రాజయామాస సర్వతః తత్ర చోర్ధ్వం ప్రదీప్తానాం గృహాణాం సాగరః పునః.
भाभिः संसक्तः पातालः चलोर्मिश्र शुभेधिकं पताकाध्वजसंसक्तम् उत्तमासि परश्वथं भीमाश्वरथमातङ्कं नानापत्तिसमाकुलं दीप्तशूलगदाखड्गप्रासतोमरकार्मुकं तद्राक्षसबलं घोरं भीमविक्रमपौरुषं ददृशे ज्वलितप्रासं किङ्किणीशतनादितं हेमजालाचितभुजं व्यामिश्रितपरश्वथं व्याजून्नितमहाशस्त्रं बाणसंसक्तकार्मुकं गन्धमाल्यमधूत्स्येकसम्मोदितमहानिलं घोरं शूरजनाकीर्णं महाम्बुधरनिस्वनं तद्दृष्ट्वा बलमायान्तं राक्षसानां सुदारुणं सञ्चचालप्लवङ्गानां बलम् उच्छैर्ननाद च जवेनाप्लुत्य च पुनः तद्बलं रक्षसां महत् अभयात् प्रत्यरिबलं पतङ्गा इव पावकं तेषां भुजपरामर्शव्यामृष्टपरिघाशनि राक्षसानां बलं श्रेष्ठं भूयस्तरमशोभत భయంకర రాక్షస వీరులు యుద్ధభూమి యందు అంతటను చేరారు. తమ మీదికి వచ్చుచున్న దారుణమైన ఆ రాక్షస బలమును చూసి వానర యోధులు కుమ్మడిగా విజృంభిస్తూ గర్జనలను గావించారు. రాక్షసుల యొక్క ఆ మహాసేన అతి వేగంగా పురోగమించుచు అగ్నిజ్వాలల వైపు మిడుతుల వలె శత్రు బలముల మీదకి దాడికి వెడలను. ఆ రాక్షసుల యొక్క శ్రేష్టములైన బలములు సంతతము తమ భుజములపై ఇనుపకట్ల గుదియలను ధరించుచుండెను. తత్రోన్మత్తా ఇవోత్పేతుః హరయోధ యుజుత్సవః తరుశైలైరభిఘ్నంతో ముష్టిభిశ్చ నిశాచరాన్ తథైవాపతతాం తేషాం కపీనాం అజిభిః శితైః శిరాంసి సహసా జఘ్రు రాక్షసా భీమదర్శనాః దశనైర్హృతకర్ణాశ్చ ముష్టినిష్కీర్ణమస్తకాः శిలాప్రహారభగ్నాంగా విచేరుస్తత్ర రాక్షసాः తథైవాప్యవరే తేషాం కపీనాం అభిలక్షితాః ప్రవీరాన్ అభితో జఘ్నూ రాక్షసానాం తరస్వినాం తథైవాప్యపరే తేషాం కపీనాం అసిభిశ్చితైః హరివీరాన్ని జఘ్నుశ్చ ఘోరరూపానిశాచరాః. పిడికిళ్ల పోటులతో వానరులు ఆ రాక్షసులను చితక్కొడుతున్నారు. భీకర రూపులైన మరికొందరు రాక్షస యోధులు కొంతమంది వానర వీరులను పదులైన ఖడ్గములతో చీల్చి చెండాడుతున్నారు. సామాన్యంగా లేదు ఆ యుద్ధం. ఘ్రంతమన్యం జఘానాన్యః పాతయంతం అపాతయత్ గర్హమాణం జగర్హేన్యో దశంతం అపరోదశత్ దేహీత్యన్యో దదాత్యన్యో దదామీత్య పరః పునః కిం క్లేశయసి తిష్ఠేతి తత్రాన్యోన్యం బభాషిరే విప్రలంబిత వస్త్రం చ విముక్త కవచాయుధం తముజ్యత మహాప్రాసం యష్టిశూలాసి సంకులం ప్రావర్తత మహారౌద్రం యుద్ధం వానర రక్షసాం వానరాం దశ సప్తేతి రాక్షసా జఘ్నురాహవే. రాక్షసాన్ దశ సప్తేతి వానరాశ్చాభ్యపాతయన్ విస్రస్త కేశవసనం విధ్వస్త కవచధ్వజం బలం రాక్షసమాలంయ వానరా పర్యవారయన్ అన్నాడు. వానర ప్రముఖులను ఒక్కొక్క దెబ్బకు 7 మందిని 10 మందిని రాక్షస యోధులను హతమార్చుచుండురి. రాక్షస సైనికుల కేశబంధములు వీడిపోవుచుండగా, వస్త్రములు సడలిపోవుచుండగా, కవచములు పతాకములు ధ్వంసమైపోవుచుండగా వానర వీరులు వారి వేగమును అరికట్టి చుట్టుముట్టారు. అంటే ఈ రాక్షస సైన్యాన్ని ఈసారి వానర వీరులు వదిలిపెట్టలేదు. మంచి వ్యూహం పన్ని వాళ్ళని చుట్టుముట్టి ఒక్కసారిగా ఒక స్ట్రాటజీగా వెళ్ళి వాళ్ళు గెలుపొందారన్నమాట. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే పంచసప్తమ సర్గ ప్రవృత్తే సంకులే తస్మిన్ ఘోరే వీరజనక్షయే అంగద కంపనం వీరం ఆసపాద రణోత్సుక आहूय सोंगदं कोपात् ताडयामास वेगितगतया कंपनः पूर्वं चचाल वृषाहतः स संज्ञां प्राप्य तेजस्वी जिक्षेपशिखरं गिरेः अर्दितश्च प्रहारेण कंपनः पतितो भुवि. రణోత్సాహముగలంగదుడు వీరుడైన కంపనుని మీదికి దాడికి వెళ్ళాడు. కంపనుడు ఎంతో కోపం తెచ్చుకుని అంగదుడిని ధీటుగా ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. తేజస్వి అయిన అతడు క్షణకాలంలో ఉత్తేజితుడై కంపనుని వక్షస్థలముపై ఒక గిరిశిఖరమును వేశాడు. వాడు రణభూమి మీద పడిపోయాడు. తతస్థు కంపనం దృష్ట్వా శోణితాక్షో హతం రణే రథేనాభ్యపతత్ శిబ్రం తత్రాంగదమభీతవత్ సోంగదం నిశితైర్బాణైః తథా వివ్యాధవేగితః
శరీరధారణైస్తీక్ష్ణై కాలాగ్నిసమవిగ్రహై క్షురక్షురప్రైర్నారాచై వత్సదంతైశ్శిలీముఖై కర్ణిశల్యవిపాఠైశ్చ బహుభిర్నిశితైశ్శరై. సమరభూమియందు పడియున్న కంపనుని చూసి శోణితాక్షుడనేవాడు బయలుదేరాడు. నిర్భయంగా అంగదుని ముందు నిలిచాడు. వాడు మిగుల వాడియే నాగు బాణములతో అంగదునిపై తీవ్రంగా దెబ్బతీశాడు. వెంటనే లేగదూడల దంతముల వంటి ఆకారము గలవి, గ్రద్ద ఈకల ఆకారములు గలవి, ఇరువైపులా పుంఖములు గలవి, గన్నేరు పత్రములు వంటి ఆకారము గలవి ఆ బాణాలు. అవన్నీ వదిలేడు అంగదుడి మీదకి. అంగద ప్రతివిద్ధాంగో వాలిపుత్ర ప్రతాపవాన్ ధనురగ్ర్యం రథం బాణాన్ మమర్ద తరసాబలి శోణితాక్షస్తక్షిప్రం అశిచర్మ సమాదతే ఉత్పాత దివం క్రుద్ధో వేగవాన్ అవిచారయన్ తం క్షిప్రతరమాప్లుత్య పరం ఋష్యాంగదో బలి కరేణ తశ్చ ఖడ్గం సమాక్షిజ్యననాద చ తస్యాంస ఫలకే ఖడ్గం నిజఘాన తతోంగదః యజ్ఞోపవీతవచ్చైనం చిచ్ఛేద కపికుంజరః తం ప్రగృహ్య మహాఖడ్గం వినద్య చ పునః పునః వాలిపుత్రోభిదుద్రావ శరణశీర్షే పరానరీన్. గొప్ప పరాక్రమశాలియు వాలిసుతుడు అయిన అంగదుడు శోణితాక్షుని బాణప్రహారములకు తన శరీరమంతయును మిగుల గాయపడినప్పటికీ వెంటనే త్రిప్పుకున్నాడు. వెంటనే ఆ నిశాచరుని యొక్క శ్రేష్టములైన ధనుర్బాణములను రథమును నుగ్గు నుగ్గు చేశాడు. శోణితాక్షుడు మిగుల క్రుద్ధుడై ఏమాత్రము విచారపడక కత్తిని ఢాలును చేబూని అతివేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. బలశాలి అయిన అంగదుడు కూడా అతివేగంగా ఆకాశానికి ఎగిరి తన చేతితో వాని ఖడ్గమును తీసుకుని వానిని బాగుగా దెబ్బతీసి గర్జించాడు. కపివరుడైన ఆ వాలిసుతుడు ఆ కత్తితో రాక్షసుని భుజముపై కొట్టాడు. పిమ్మట అతనిని యజ్ఞోపవీతమును వలె ఛేదించాడు. యజ్ఞోపవీతం వలె ఛేదించడం అంటే యజ్ఞోపవీతం సగం ఉంటుంది. ఇలాగా ఇట్ విల్ డివైడ్ ది వక్షస్థలం నుంచి కింద వరకు సెంటర్ మీద పాకుతుంది. కాబట్టి యజ్ఞోపవీతం వలె ఛేదించాడంటే ఆ విధంగా సగంగా నరికేశాడు, నిలువునా నరికాడని అర్థం. పిదప అంగదుడు ఆ ఖడ్గమును చేబూని పదే పదే గర్జించుచు రణభూమి అందరి ప్రజంగాది శత్రుయోధులపై విజృంభించి వారిని వెంటాడాడు. ఆయసీంతు గదాం వీర ప్రగృహ్య కనకాంగద శోణితాక్ష సమావిచ్చతమేవానుపాపపాత ప్రజంగసహితో వీరో యూపాక్షస్తు తతో బలి రథేనాభియయో క్రుద్ధో వాలిపుత్రం మహాబలం తయోర్మధ్యే కపిశ్రేష్ఠ శోణితాక్ష ప్రజంఘయో విశాఖయోర్మధ్య గద పూర్ణచంద్రైవాభవత్. అనంతరం బంగారు భుజకీర్తులు గల వీరుడైన శోణితాక్షుని చేరుకుని ఇనుప గదను చేతబట్టి అంగదుడి మీద దాడి చేశాడు. పిమ్మట బలశాలి అయిన యూపాక్షుడు అనే రాక్షస వీరుడు క్రుద్ధుడై రథముపై నెక్కి ప్రజంఘునితో కూడి మిగుల బలశాలి అయిన అంగదుని మీదకి దూర్కాడు. అప్పుడు శోణితాక్ష ప్రజంఘుల మధ్యనున్న అంగదుడు 2 విశాఖ నక్షత్రముల మధ్యనున్న చంద్రుని వలె భాసిల్లెను. అంగదం పరిరక్షంతౌ మైందో ద్విధయేవచ తస్థతురభ్యాసే పరస్పర దిదృక్షయ అభిపేతుర్మహాకాయ ప్రతియత్తా మహాబలాః రాక్షసా వానరాన్ రోషాత్ అసిచర్మ గదాధరాః త్రయాణాం వానరేంద్రేణాం త్రిభిః రాక్షసపుంగవైః సంసక్తానాం మహద్యుద్ధం అభవద్రోమహర్షణం తే తు వృక్షాన్ సమాదాయ సంప్రచిక్షిపురాహవే ఖడ్గేన ప్రతిచిచ్ఛేద తాన్ ప్రజంఘో మహాబలః రథానశ్వాన్ ప్రచిక్షిపురాహవే శరౌఘైః ప్రతిచిచ్ఛేద తాన్ యూపాక్షో నిశాచరః సృష్టాన్ ద్వివిధమైందాభ్యాం ద్రుమాన్ ఉత్పాట్య వీర్యవాన్ బభంజ గదయా మధ్యే శోణితాక్ష ప్రతాపవాన్. మైందుడు ద్వివిధుడు అంగదుని రక్షించుచు ఆయన సమీపంలో నిలబడ్డారు. అంతేగాక వారు తమకు తగిన ప్రతిపక్ష వీరుల కొరకు పరికించి చూస్తున్నారు. మహాకాయులు మిగుల బలశాలులు అయిన రాక్షస వీరులు ఖడ్గములను డాలులను గదలను చేబూని సర్వసన్నద్ధులై రోషంతో వానర వీరుల మీద విరుచుకొని పడ్డారు. అంగదుడు మైందుడు ద్విధుడు అను వానర వీరులు తమకు దీటైన 3 రాక్షస యోధులను సమీపించి వారితో ఘోర యుద్ధానికి తలపడ్డారు. ఆ భీకర సమరము గౌర్పాటును కలిగించుచుండెను. ఆ కపివరులు మహావృక్షములను చేబూని రణరంగమును తమతో పోరు సల్పుచున్న రాక్షసులపై బలంగా విసిరేశారు.
మహాబలశాలి అయిన ప్రజంఘుడు వెంటనే తన ఖడ్గంతో వాటిని ముక్కలు గావించాడు. పిమ్మట వానర యోధులు వృక్షములను కొండలను చేతబట్టి యుద్ధభూమి అందలి రథములపై అశ్వములపై విసిరేశారు. అంతట నిశాచర వీరుడైన యూపాక్షుడు వాటిని తన శరపరంపరతో ఛేదించాడు. తరువాత ద్వివిధుడు మైందుడు అనువారు వృక్షములను పికిలించి విసిరివేయగా మహావీరుడు ప్రతాపశాలి అయిన శోణితాక్షుడు మధ్యలోనే వాటిని తన గదతో ముక్కలు గావించాడు. ఉద్యమ్య విపులం ఖడ్గం పరమర్మ నికృంతనం ప్రజంఘో వాలిపుత్రాయాభిరుద్రావవేగితః తమభ్యాసగతం దృష్ట్వా వానరేంద్రో మహాబలః అజగానాశ్వకర్ణేన ద్రుమేణాతిబలస్తదా బాహుం చాస్య సనిస్త్రింశం ఆజఘాన స ముష్టినా వాలిపుత్రస్య ఘాతేన స పపాత చితావసిః తం దృష్ట్వా పతితం భూమౌ ఖడ్గం ఉత్పలసన్నిభం ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః లలాటే స మహావీర్యం అంగదం వానరర్షభం అజఘాన మహాతేజాస ముహూర్తం చచాలః స సంజ్ఞాం ప్రాప్య తేజస్వీ వాలిపుత్ర ప్రతాపవాన్ ప్రజంఘస్య శిరః కాయాత్ ఖడ్గేనాపాతయక్షితౌ. మహావీరుడును మిగుల బలశాలియు వానర శ్రేష్ఠుడును అగు ఆ వాలిసుతుడు తనను సమీపించుచున్న ప్రజంఘుని ఒక నల్ల మద్దివృక్షంతో కొట్టాడు. ఖడ్గము చేబూనియున్న ప్రజంఘుని బాహువును తన పిడికిటి పోటుతో చావగొట్టాడు. ఆ వాలిసుతుని ప్రహారమునకు ఆ నిశాచరుడు తన ఖడ్గముతో సహా నేల కూలాడు. ప్రజంఘుడు కలువల కాంతిని చిమ్ముచున్న తన ఖడ్గము నేలపాలగుట చూచి క్రోధంతో వజ్ర సమానమైన తన పిడికిలిని బిగించాడు. ఆ నిశాచరుడు బలంగా తన నొసటిపై కొట్టగా అందులకు దిమ్మెరపోయి మహావీరుడైన ఆ వానర శ్రేష్ఠుడు ఒక క్షణకాలం పాటు చరించాడు. కానీ వెంటనే లేచాడు, విజృంభించాడు. ప్రజంఘుని చేతిలోని ఖడ్గాన్ని లాక్కుని దానితోనే దెబ్బతీసి అతని శిరమును ఖండించేశాడు. అది నేల మీద పడిపోయింది. స యూపాక్షోశ్రుపూర్ణాక్ష పితృవ్యే నిహతే రణే అవరుక్ష రథాక్షిప్రం క్షీణేషు ఖడ్గమాదతే తమాపదంతం సంప్రేక్ష యూపాక్షం ద్వివిధస్వరన్ ఆజఘానోరసక్రుద్ధో జగ్రాహజ బలాద్బలి గృహీతం భ్రాతరం దృష్ట్వా శోణితాక్షో మహాబలః అజఘాన గదాగ్రేణ వక్షసి ద్వివిధం తతః. రణరంగమున తన పినతండ్రి హతుడైనందులకు యూపాక్షుడు దుఃఖంతో కన్నీరుగార్చాడు. తన బాణములన్నీయును అయిపోవుటతో రథం నుండి కిందికి దిగి ఖడ్గమును చేబూని వానరులపై యుద్ధానికి ఉరికాడు. యూపాక్షుని గమనించినంతనే పరాక్రమశాలి అయిన ద్వివిధుడు మిగుల క్రుద్ధుడై బలవంతంగా అతనిని పట్టుకుని వాని వక్షస్థలం మీద దెబ్బతీశాడు. అట్లు తన తమ్ముడు శత్రువునకు పట్టుబడి దెబ్బతినుట చూచి మహాబలశాలి అయిన శోణితాక్షుడు వెంటనే ద్వివిధుని వక్షస్థలంపై తన గదతో బలము కొలది కొట్టాడు. స గదాభిహతస్తేన దశాలజ మహాబలః ఉజ్జతాం చ పునస్తస్య జహార ద్వివిధో గదాం ఏతస్మిన్నంతరే వీరో మైందో వానరయోధపః యూపాక్షం తాడయామాస తలేనోరసి వీర్యవాన్ తౌ శోణితాక్ష యూపాక్షౌ ప్లవంగాభ్యాం తరస్వినౌ చక్రతుః సమరే తీవ్రం ఆకర్షోత్పాటనం భృశం ద్వివిధ శోణితాక్షం తు విదతార నఖైర్ముఖే నిష్పిపేష చ వేగేన చితావావిచ్ఛ వీర్యవాన్ యూపాక్షం అభి సంక్రుద్ధో మైందో వానరయూధపః పీడయామాస బాహుభ్యాం స పపాత హతక్షితౌ. అలాగా ద్వివిధుడు శోణితాక్షుని గదాప్రహారమునకు గురియగుటుతో కొంత చలించాడు. కానీ ఆ మహాబలశాలి కొంత వడికి తేరుకొన్నాడు. ఆ నిశాచరుడు తనను కొట్టుటకై గదను పైకెత్తగా ద్వివిధుడు ఒడుపుతో దానిని లాగేసుకున్నాడు. ఇంతలో మహావీరుడు పరాక్రమశాలి వానరయూధమునకు నాయకుడు అయిన మైందుడు తన అరచేతితో యూపాక్షుని వక్షస్థలమును బలంగా కుట్టాడు. బలశాలులైన ఆ శోణితాక్ష యూపాక్షులు వానర వీరులైన మైంద ద్విధులతో పరస్పరం లాగుకొనుచూ కొట్టుకొనుచూ తీవ్రంగా పోరాడారు. పరాక్రమశాలి అయిన ద్విధుడు శోణితాక్షుని ముఖమును తన గోళ్లతో చీరి నేలపై పడగొట్టి వానిని నుగ్గునుగ్గు గావించాడు. వానరయూధపతి అయిన మైందుడు మిగుల క్రుద్ధుడై తన బాహుబలముతో యూపాక్షుని మిగుల పీడించి వానిని రణభూమికి బలి ఇచ్చేశాడు. హతప్రవీరా వ్యధిదా రాక్షసేంద్ర చమూస్తదా జగామాభిముఖీ సాతు కుంభకర్ణసుతో యతః ఆపదంతీం చ వేగేన కుంభస్తాం సాంత్వయచ్చమూం అథోత్కృష్టం మహావీర్యై లబ్ధలక్షైప్లవంగమైః నిపాతిత మహావీరాన్ దృష్ట్వా రక్షశ్చమూం తతః కుంభః ప్రసక్రే తేజస్వీ రణే కర్మసు దుష్కరం. రాక్షససేన తమ ప్రముఖులైన వీరులు హతులై నేలకూలగా మిగుల వ్యధ చెంది కుంభకర్ణుని సుతుడైన కుంభుని కడకు పరుగులు తీసింది. అప్పుడు అతడు పరుగున తనను చేరిన తన సైన్యమునకు ఊరట కూర్చాడు.
లక్ష్య సాధనతో పురోగమించుచున్న వానర వీరుల పటిమకు రాక్షస ప్రముఖులు పెక్కుమంది నిహతులైనారు. మిగిలియున్న ఆ రాక్షస సేనను చూచి వెంటనే బలశాలియగు ఆ కుంభుడు మిక్కిలి దుష్కరమైన రీతిలో తీవ్రంగా స్పందించి యుద్ధమునర్చుటకు ఉద్యుక్తుడయ్యాడు. సధనుర్ధన్వినాం శ్రేష్ఠ ప్రగృహ్య సుసమాహిత ముమోచాశీ విష ప్రఖ్యాన్ శరాన్ దేహ విదారణాన్ తస్య తచ్చుషుభే భూయః సశరం ధనురుత్తమం విద్యుదైరావతార్చిష్మద్వితీయేంద్ర ధనుర్యథా ఆకర్ణాకృష్ణముక్తేన జఘాన ద్వివిధం తదా తేన హాటక పుంఖేన పత్రిణా పత్రవాససా సహసాభిహతస్తేన విప్రముక్తపదస్ఫురన్ నిపపాతా త్రికూటాభో విఫలప్లవగోత్తమః. ఆ నిశాచరుడు ఒక విషసర్పంలా వచ్చాడు. శర్ములతో కూడి ఉన్నదియు ఉత్తమమైనదియు అగు ఆ కుంభుని ధనుస్సు మిగురుమిట్లు గొలిపెడి విద్యుత్ కాంతులను విరజిమ్ముచూ దీర్ఘమై సూటిగానున్న ఇంద్రధనుస్సు వలె విలసిల్లుచుండెను. రంగురంగుల హరివిల్లును తలపిస్తోందిటది. వెంటనే బలమైన కంకపత్రములు గలది అగు ఒక బాణమును ఆకర్ణాంతములాగి ప్రయోగించి ద్విధుని మిగుల గాయపరిచాడు వాడు. అతివేగంగా వచ్చి పడిన ఆ బాణ ప్రహారమునకు ఆ వానరోత్తముడు దిమ్మెరపోయాడు. అడుగులు తడపడగా నిలదొక్కుకొనలేకపోయాను. అంతటా అతడు స్పృహ తప్పి ఒక మహాపర్వత శిఖరం వలె నేలపై పడిపోయాడు. మైందస్తు భ్రాతరం దృష్ట్వా భగ్నం తత్ర మహాహవే అభిదుద్రావ వేగేన ప్రగృహ్య మహతీం శిలాం తాం శిలాం తు ప్రతిక్షేప రాక్షసాయ మహావలః బిభేద తాం శిలాం కుంభ ప్రసన్నైః పంచభిశ్చరైః సంధాయ చాన్యం సుముఖం శరం ఆశీవిషోపమం ఆజగాన మహాతేజా వక్షసి విదాగ్రజం. సతుతేన ప్రహారేణ మైందో వానరయూథపః మర్మణ్యభిహతస్తేన పపాత భువి మూర్ఛితః. మహాసమరమునందు తీవ్రంగా గాయపడి పడిపోయి ఉండున్న తన సోదరుని చూచిన వెంటనే మైందుడు ఒక మహాశిలను చేతబట్టి వేగంగా కుంభుని మీద గురికాడు. భయంకరంగా విసిరేశాడు. వెంటనే కుంభుడు పదునైన 5 బాణములచే ఆ శిలను ముక్కలు ముక్కలు చేశాడు. పరాక్రమవంతుడైన ఆ రాక్షస యోధుడు విషసర్పం వలె దారుణమైనదియు వాడియైన ములికి గలదయు అగు మరి ఒక బాణమును ఎక్కుపెట్టి దానితో ద్విగుదుని అన్నయ్యగు మైందుని యొక్క వక్షస్థలంపై దెబ్బతీశాడు. వానరయోధపతి అయిన మైందుడు రాక్షసుని బాణ ప్రహారమునకు తన ఆయువు పట్టు దెబ్బ తినుటచే మూర్ఛితుడై రణరంగమున పడిపోయాడు. అంగదో మాతులౌ దృష్ట్వా పతితౌతు మహాబలౌ అభిదుద్రావ వేగేన కుంభం ముజ్జత కార్ముకం తమాపదంతం వివ్యాధ కుంభ పంచభిరాయసైః త్రిభిశ్చాన్యైః శితైర్బాణైః మాతంగమివ తోమరైః సోంగదం వివిధైర్బాణైః కుంభో వివ్యాధవీర్యవాన్ అకుంఠధారైర్నిశితైః తీక్ష్ణైః కనకభూషణైః అంగద ప్రతివిద్ధాంగో వాలిపుత్రో న కంపతే శిలాపాదపవర్షాణి తస్య మూర్ధ్ని వవర్షః స ప్రతిక్షేత తాన్ సర్వాన్ బిభేద చ పునః శిలాః కుంభకర్ణాత్మజ శ్రీమాన్ వాలిపుత్ర సమీరితాన్ ఆపదంతం చ సంప్రేక్ష్య కుంభో వానరయూథపం భ్రువో వివ్యాధబాణాభ్యాం ఉల్కభ్యామివ కుంజరం తస్య సుప్రావ రుధిరం పిహితే చాస్య లోచనే. మేనమావులిద్దరును కథనరంగమున పడి ఉండుట చూశాడు. వెంటనే అంగదుడు ధనుస్సు నెక్కుపెట్టి ఉన్న కుంభుని మీదికి అతి వేగంగా పరుగు తీశాడు. దాడికి వస్తున్నాడని కుంభుడు గమనించాడు. వెంటనే అతడు 5 ఇనుప బాణములతో ఆ కపివరుని కొట్టాడు. మరియు అంకుశములతో ఏనుగును వలె అతడు వాడియగు మరి 3 శరములతో ఆ వానరోత్తముని బాధించాడు. మేటి వీరుడైన కుంభుడు మిగుల వాడి అయిన తీక్ష్ణములైన మొక్కవోని అంచులు గల బాణములతో అంగదుని దెబ్బతీశాడు. ఆ శరములు బంగారముతో అలంకృతములైనున్నవి. వాలిసుతుడైన అంగదుడు రాక్షసుని చేతిలో తీవ్రంగా గాయపడినను ఏమాత్రము చలింపక అతని శిరస్సుపై శిలలను వృక్షములను వర్షించాడు. అంతటా యుద్ధోత్సాహముతోనున్న కుంభుడు తనపై అంగదుడు విసిరిన వృక్షములను అన్నింటినీ ఛేదించాడు. రాళ్లను ముక్కలు ముక్కలుగా ఆవించాడు. వానరయోధమునకు నాయకుడైన అంగదుడు విజృంభించి తన మీదికి వచ్చుచుండుటను గమనించి కుంభుడు కొరవుల చేత ఏనుగును వలె 2 బాణములచే ఆ కపివరుని కనుబొమ్మలపై కొట్టాడు. వెంటనే రక్తం స్రవించి అతని నేత్రములను కప్పేశాడు. అంగద పాణినా నేత్రే పిధాయ రుధిరోక్షితే సాలమాసన్నమేకేన పరిచగ్రాహ పాణినా సంపీడ్య చోరసి స్కంధం కరేణాభినివేశ్య చ కించిదభ్య వనం యైనం ఉన్మమాథ యథా గజః
తమింద్రకేతు ప్రతిమం వృక్షం మందర సన్నిభం సముసృజంతం వేగేన పశ్యతాం సర్వరక్షసాం స బిభేద శతైర్బాణైః సప్తభిక్కాయభేదనైః అంగదో వ్యధే భీష్ణం ససాద చ ముమోహ చ. అంగదుడు రక్తసిక్తములైన కన్నులను ఒక చేత్తో కప్పుకొని రెండవ చేతితో ఆ దగ్గరలోనున్న ఒక మధ్య చెట్టును పట్టుకున్నాడు. చూడండి ఆ మహావీరుడి లక్షణం. పిమ్మట అతడు తన వక్షస్థలమును ఆ చెట్టు బోదకు గట్టిగా ఆనించి చేతితో అదిమి పట్టుకొని కొంచెం వంగి దానిని ఏనుగు వలె పెకిలించి వైచెను. ఆ వాలిసుతుడు మందరగిరి తుల్యమై ఇంద్రధ్వజం వలె ఒప్పుచున్న ఆ మహావృక్షమును రాక్షసులందరూ చూచుచుండగా కుంభుని మీదకి విసిరేశాడు. వెంటనే ఆ నిశాచరుడు శత్రువులను చీల్చి చెండాడుటలో సమర్థమైన వాడియగు 7 బాణములతో దానిని ఛేదించాడు. అంగదుడు మిగుల వ్యథ చెంది బిగ్గరగా అరుస్తూ మూర్ఛితుడైనాడు. అంగదం వ్యథితం దృష్ట్వా సీదంతమివ సాగరే దురాసదం హరిశ్రేష్టం రామాయాన్యేన్యవేదయన్. రామస్తు వ్యథితం శ్రుత్వా వాలిపుత్రం రణాజురే వ్యాధిదేశ హరిశ్రేష్టాన్ జామవత్ ప్రముఖాంస్తతః. వానరులందరూ అంగదుడి దురవస్థను గమనించారు. శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలా ఉంది పరిస్థితి అని. వెంటనే ఆ ప్రభువు వానరోత్తములకు జాంబవదాది ప్రముఖులకు ఆజ్ఞలను ఇచ్చాడు. తేతు వానర శార్దూలా శ్రుత్వా రామస్య శాసనం అభిపేతు సుసంక్రుద్ధా కుంభం ఉజ్జతకార్ముకం తతో ద్రుమశిలాహస్తాః కోప సంరక్తలోచనాః రిరక్షిషంతోభ్యపతన్ అంగదం వానరర్షభాః. జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానరః కుంభకర్ణాత్మజం వీరం క్రుద్ధా సమభిదుద్రువుః. సమీక్షా పతతస్తాంస్తు వానరేంద్రాన్ మహాబలాన్ ఆవవార శరోఘేణ నగేనేవ జలాశయం తస్య బాణపథం ప్రాప్య న శేకురతివర్తితుం వానరేంద్ర మహాత్మానో వేలామివ మహోదధిః. శ్రీరాముని ఆదేశమునందుకొని పిమ్మట కపివరులు అందరూ మిగుల క్రుద్ధులై యుద్ధమున ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధముగానున్న కుంభునిపై దాడికి వెళ్లారు. కోపం వలన వారి కన్నులు ఎర్రబారియుండెను. వెంటనే ఆ కపివరులు అంగదుని రక్షించుటకై తహతహలాడుచున్నారు. మహావృక్షములను పెద్ద పెద్ద శిలలను జేబూని ఆ నిశాచరుని మీదికి విజృంభించారు వాళ్ళు. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి మొదలగు వానర ప్రముఖులు మిక్కిలి క్రోధావేశపరులే రాక్షస వీరుడకు కుంభుని మీదకి పరుగులు తీశారు. మహాబలశాలులైన ఆ వానర ప్రముఖులు తన మీదికి దూసుకొని వచ్చుచుండును గమనించి ఆ నిశాచరుడు ఒక మహాప్రవాహమును వృక్షములతో వలె తన శరపరంపరతో వారిని నిలువరించాడు. మహాత్ములైన ఆ వానర ప్రముఖులు ఒక మహాసముద్రము చెలియలి కట్టను వలె అవిచ్ఛిన్నముగా వచ్చిపడుచున్న అతని బాణముల ధాటిని అధిగమింపజాలకుండిరి. తాంసు దృష్ట్వా హరిగణాన్ సరవృష్టిభిరర్దితాన్ అంగదం పృష్ఠతః కృత్వా భ్రాతృజం ప్లవగేశ్వరః. అభిదుద్రావ వేగేన సుగ్రీవ కుంభమాహవే శైలసానుచరం నాగం వేగవానివ కేసరి ఉత్పాట్య చ మహాశైలాన్ అశ్వకండాన్ ధవాన్ బహూన్ అన్యాశ్చ వివిధాన్ వృక్షాన్ చిక్షేప చ మహాబలః. తాం ఛాదయంతీం ఆకాశం వృక్షవృష్టిం దురాసతాం కుంభకర్ణాత్మజశీఘ్రం చిచ్ఛేద నిశితైశ్వరైః. అభిలక్ష్యేణ తీవ్రేణ కుంభేన నిశితైశ్వరైః ఆచితాస్తే ద్రుమారేజు యథా ఘోరా శతఘ్నయః. ద్రుమవర్షం తు తచ్ఛిన్నం దృష్ట్వా కుంభేన వీర్యవాన్ వానరాధిపతి శ్రీమాన్ మహాసత్వో న విద్యతే. కుంభుని యొక్క బాణవర్షములకు తట్టుకొనలేక నిలచియున్న ఆ వానర గణములను చూచి కపీంద్రుడైన సుగ్రీవుడు అంగదుని రక్షించుటకై అతనికి ముందు భాగమున నిలిచాడు. అతడు పర్వతసానువుల యందు ధరించుచున్న ఏనుగుపైకి సింహం వలె ఆ కుంభుని మీదికి రివ్వున పరుగు తీశాడు. మహాబలశాలి అయిన ఆ సుగ్రీవుడు మహాశైలములను, అనేకములైన మద్ది చెట్లను, ధవవృక్షములను, తదితరములైన వివిధ మహావృక్షములను పెకిలించి కుంభుని మీదికి విసిరేశాడు. ఎదిరింపజాలని రీతిగా ఆకాశమును కప్పివేయుచూ పడుచున్న శిలావృక్ష వర్షమును కుంభుడు నిశ్చితములైన తన శరములతో చిన్నాభిన్నం చేశాడు. లక్ష్యమును భేదించుటకై తీవ్రతతో కుంభుడు ప్రయోగించిన పదునైన బాణముల ధాటికి ఆ వృక్షములు చెల్లా చెదరై ఆకాశమునందంతటను వ్యాపించెను. అప్పుడు అవి భయంకరమైన శతఘ్నుల వలె తేజరిల్లెను. మిగుల బలశాలి మహావీరుడు, సాటిలేని యోధుడు అయిన వానరేంద్రుడు తాను ప్రయోగించిన మహావృక్షములను కుంభుడు ఛేదించి వేయుటను చూచి చలింపలేదు. అంతేగాక అతడు తనపై కుంభుడు ప్రయోగించుచున్న బాణముల యొక్క ప్రహారములను సాహసంతో తట్టుకుంటూ ఉడుపుతో ఆ నిశాచరుని ధనుస్సును లాక్కొని హరివిల్లు వలె ప్రకాశించుచున్న ఆ వింటిని విరిచేశాడు. నిర్విద్యమాన సహమానశ్చ తాన్ శరాన్ కుంభశ్చ ధనురాక్షిప్య
భవంజేంద్రధనుష్ప్రభం అవప్లుత్య తతః శీఘ్రం కృత్వా కర్మసు దుష్కరం అబ్రవీత్ కుపితః కుంభం భగ్నశృంగమివ ద్విపం నికుంభాగ్రజ వీర్యం తే బాణవేగవదద్భుతం సన్నతిశ్చ ప్రభావశ్చ తవ వా రావణస్య వా ప్రహ్లాదబలివృత్రఘ్న కుబేరవరుణోపమా ఏకస్త్వం అనుజాతోసి పితరం బలవృత్తతః త్వామేవైకం మహాబాహుం చాపహస్తం అరిందమం త్రిదశానార్తివర్తంతే జితేంద్రియమివాధయః విక్రమస్వ మహాబుద్ధే కర్మాణి మమ పశ్యతః నికుంభుని సోదరా అన్నాడు. రివ్వున ఎగిరి సుదుష్కరమైన కార్యమునొనర్చిన పిమ్మట సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై దంతము విరిగిపోయిన ఏనుగు వలె ఒప్పుచున్న కుంభుడితో ఇలా అన్నాడు. ఓ నికుంభుని సోదరా, శరవేగం వలె నీ పరాక్రమము అద్భుతమైనది. నీవు రాక్షసులలో రావణుని వలె ప్రభావశాలివి. యుద్ధ ప్రవీణుడవు. ప్రహ్లాదుని వలె, బలి చక్రవర్తి వలె, ఇంద్రుని వలె, కుబేర వరుణుల వలె మిగుల బలశాలివి. బలపరాక్రమముల విషయమున నీవు మాత్రము నీ తండ్రియగు కుంభకర్ణుని అంతటి వాడవు. నీవు శత్రువులను అణుచుటలో సమర్థుడవు. మహాభుజబలశాలివైన నీవు ధనుర్ధారివై రణరంగమున ఒంటరిగా నిలిచియున్నను మనోవ్యధలు జితేంద్రియుని ఏమాత్రము చలింపజేయలేనట్లు దేవతలు నిన్నేమియూ చేయజాలరు. సమరమున చురుకైన వాడా, నేను చూచుచుండగా నీ యుద్ధ ప్రావీణ్యములను ప్రకటింపుము అన్నాడు. అంటే ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు నేను వచ్చాను చూసుకో, నా సంగతి, నీ సంగతి ఏమిటో చెప్పు అన్నాడు. వరదానాన్ పితృవ్యస్తే సహతే దేవదానవాన్ కుంభకర్ణస్తు వీర్యేణ సహతే చ సురాసురాన్ ధనుషీంద్రజితస్తుల్యః ప్రతాపే రావణస్య చ త్వమద్య రక్షసాం లోకే శ్రేష్ఠోసి బలవీర్యతః మహావిమర్దం సమరే మయా సహ తవాద్భుతం అద్య భూతాని పశ్యంతు శక్రశంబరయోరివ కృతమప్రతిమం కర్మ దర్శితం చాస్త్రకౌశలం పాతితా హరివీరాశ్చ త్వయా వై భీమవిక్రమాః ఉపాలంభభయాచ్చాపి నాసి వీర మయా హతః కృతకర్మా పరిశ్రాంతో విశ్రాంతః పశ్య మే బలం. బ్రహ్మదేవుని వరముల ప్రభావమున నీ పెదతండ్రి అయిన రావణుడు దేవదానవులను నిలువరింపగలిగాను. అలాగే నీ తండ్రియగు కుంభకర్ణుడు తన శరీర బలముచే సురాసురులను నిగ్రహింపగలిగాను. నీవు ఆ ఉభయులను మించినవాడవు. ధనుర్విద్యలో ఇంద్రజిత్తుతో సమానుడవు. పరాక్రమమున రావణుని ఎంతటి వాడవు. ప్రస్తుతం బల పరాక్రములను బట్టి రాక్షసులందరిలో నీవు మేటివి. శత్రువులను దెబ్బతీయుటలో అద్భుతమైన శక్తి ఉన్నది నీకు. నాకు నీకు మధ్య జరిగడి సమరము ఇంద్రశంబరాసురుల యుద్ధమును తలపింపజేయును. దానిని నేను ఎల్లరూ చూడగలరన్నాడు సుగ్రీవుడు. మాయోధులకును నీకును మధ్య కొనసాగిన సాటిలేని సమరమునందు నీ అస్త్రకౌశలము వెల్లడైనది. అందువలననే మహాపరాక్రమశాలులైన మా కపివీరులందరూ నీ చేతిలో నేల కొరిగిరి. కుంభుడా, నీవు పెక్కుమంది యోధులతో పోరాడి అలసిపోయి ఉన్నందున ఇప్పుడు నిన్ను నేను చంపినచో లోకులు నన్ను నిందిస్తారు. ఆ భయంతో నేను అలా చేయటం లేదు కనుక కొంత విశ్రాంతి తీసుకో. ఆ పిమ్మటనే నా బల పరాక్రములను నీకు చూపిస్తానన్నాడు. తేన సుగ్రీవవాక్యేన సావమానేన మానితః అగ్నే రాజ్యాహుతస్యేవ తేజస్తస్యాభ్యవర్ధత తతః కుంభస్తు సుగ్రీవం బాహుభ్యాం జగృహే తదా గజా వివాహితమదౌ నిశ్వసంతౌ ముహుర్ముహుః అన్యోన్యగాత్రగర్హితౌ కర్షంతావితరేతరం సధూమాం ముఖతో జ్వాలాం విసృజంతౌ పరిశ్రమాత్ తయో పాదాభిఘాతాశ్చ నిమగ్నా చాభవన్మహీ వ్యాజూర్ణితరంగశ్చ చుక్షుభే వరుణాలయః తతః కుంభం సముక్షిప్య సుగ్రీవో లవణాంబసి పాతయామాస వేగేన దర్శయన్నుదధిస్థలం తతః కుంభనిపాతేన జలరాశిస్సముత్థితః వింధ్యమందర సంకాశో విజసర్ప సమంతతః. సుగ్రీవుడు ఈ పలుకుల ద్వారా తనను అవమానించినట్లు కుంభుడు భావించాడు. నిజమే, కాసేపు కూర్చోవయ్యా, నువ్వు అలసిపోయావు అంటే యుద్ధంలో ఎలా ఉంటుంది. ఆజ్యంతో హోమం చేసినప్పుడు అగ్ని ప్రజ్వలించినట్లు సుగ్రీవుని వ్యంగ్య వచనముల వలన కుంభుడు క్రోధంతో ఎంతయో రెచ్చిపోయాడు. తన బాహువులతో సుగ్రీవుణ్ణి పట్టుకున్నాడు. అంతటా ఇరువురు మహాయోధులను ఒకరినొకరు పట్టుకొని పెనుగులాడడం మొదలుపెట్టారు. అప్పుడు వారు పరస్పర విరోధంతో పోరాడుచున్న మదగజముల వలె మాటి మాటికి నిట్టూరుస్తున్నారు.
తీవ్రంగా పెనుగులాడుచున్న వారి ముఖముల నుండి పొగతో కూడిన వేడి వేడి సెగలు వెలువడుచున్నాయి. ఆ వీరుల పాదఘట్టనముల ప్రభావమున భూమి కృంగిపోయింది. పెళ్ళుబిగిన తరంగములతో సముద్రము క్షోభకు గురి అయ్యింది. అనంతరం సుగ్రీవుడు కుంభుని ఎత్తి పట్టుకొని సముద్రము యొక్క అడుగు భాగమున చూపుచూ అతనిని వేగంగా లవణ సాగరమున పడవేశాడు. కుంభుడు పడిపోవుట చేత ఉవ్వెత్తుగా లేచిన సముద్ర జలములు వింధ్య మందర పర్వతముల స్థాయికి నలుమూలలా వృద్ధి చెందాయి. తదకుంభ సముత్పత్య సుగ్రీవం అభిపత్య చ అజఘానోరసి క్రుద్ధో వజ్రవేగేన ముష్టిన తస్య చర్మ చ పుస్ఫోట బహు శుశ్రావ శోణితం స చ ముష్టిర్మహావేగ ప్రతిజఘ్నేస్థిమండలే తదా వేగేన తత్రాసీత్తేజ ప్రజ్వలితం ముహుః వజ్రనిష్పేష సంజాత జ్వాలామేరౌ యథా గిరౌ స తత్రాభిహస్తతస్తేన సుగ్రీవో వానరర్షభః ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబలః అచ్యుత్సహస్రవికచం రవిమండలసప్రభం సముష్టిం పాతయామాస కుంభస్యోరసి వీర్యవాన్ సతు తేన ప్రహారేణ విఫలో బృషతాడితః నిపపాతతా కుంభో గతాచ్చిరివ పావకః ముష్టినాభిహతస్తేన నిపపాతాశు రాక్షసః లోహితాంగైవాకాశాత్ దీప్తరశ్మిర్యదృచ్ఛయ. వెంటనే కుంభుడు సముద్ర జలముల నుండి బయటికి వచ్చి క్రుద్ధుడై సుగ్రీవుణ్ణి సమీపించి వజ్రాయుధం వలె బలమైన పిడికిలతో అతని వక్షస్థలముపై తీవ్రంగా కొట్టాడు. సుగ్రీవుడి చర్మం చీలిపోయింది. తీవ్రంగా రక్తం స్రవించింది. కాని కుంభుని పిడికిలి దెబ్బ ఆ కపీంద్రుని అస్థిమండలమును మాత్రము ఏమీ చేయలేకపోయెను. మరల ఆ నిశాచరుడు సుగ్రీవుని వక్షస్థలమును బలంగా కొట్టినప్పుడు తీవ్రమైన జ్వాలలు వెలువడ్డాయి. అవి ఇంద్రుని వజ్రఘాతమునకు మేరుగిరి యందు ఏర్పడిన మంటలను తలపింపజేశాయి. మిగుల బలశాలియు కపివరుడును అయిన సుగ్రీవుడు ఆ విధంగా కుంభుని ముష్టి ప్రహారమునకు గురి అయిన పిమ్మట వజ్రాయుధం వలె బలమైన తన పిడికిల్ని బిగించాడు. ఆ మహావీరుడు వేయి కాంతులను విరజిమ్ముచూ సూర్యమండలము వలె తేజరిల్లుచున్న తన పిడికిలతో కుంభుని వక్షస్థలం మీద బలంగా కొట్టాడు. ఆ వానరేంద్రుని ముష్టి ప్రహారమునకు తీవ్రంగా దెబ్బతినిన ఆ నిశాచరుడు స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతడు మంటలు ఆరిపోయిన అగ్నివలే విలసిల్లాడు. సుగ్రీవుని ముష్టిఘాతమునకు చావు దెబ్బతినిన ఆ నిశాచరుడు కాంతులతో వెలుగొందుచూ విధి వశమున ఆకాశము నుండి పడిపోయిన అంగారకుని వలె ఒప్పారెను. కుంభశ్చ పదతో రూపం భగ్నస్యోరసి ముష్టిన బహౌ రుద్రాభిపన్నస్య యథా రూపం గవాంపతేః తస్మిన్ హతే భీమ పరాక్రమేణ ప్లవంగమానాం ఋషభేణ యుద్ధే మహీష శైలా సవనా చచాల భయం చ రాక్షాంస్యధికం వివేశ. కపీంద్రుని పిడికిలి పోటునకు వక్షస్థలము నుగ్గునుగ్గైపోగా క్రింద పడిపోవుచున్న కుంభుని యొక్క రూపము రుద్రుని చేతిలో ఆపన్నుడైన సూర్యుని రూపము వలె ఒప్పెను. వానరేంద్రుడు మహాపరాక్రమశాలియు అయిన సుగ్రీవుని దెబ్బకు కుంభుడు నిహతుడై పడిపోగా పర్వతములతో వనములతో కూడిన భూమండలమంతయు కంపించింది. రాక్షసులందరూ భయంతో వణికిపోయారండి. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే షట్సప్తతితమః సర్గః. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంబోధో చంచరీకః నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.